జీవితంలో ఏ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్నా వాడికి గంట సేపు భగవద్గీత ఓరియంటేషన్ చెప్పి తీరాల్సిందే మిత్రులారా. నువ్వు రాజకీయ నాయకుడి కావాలనుకుంటే ముందు గంట సేపు భగవద్గీతలో పరమాత్మ మన కోసం ఏం చెప్పాడో మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే ఉచితాల పేరుతో మానసిక దుర్బలుల్ని చేసి మనుషుల్ని బిచ్చగాళ్ళని చేసే ప్రభుత్వాలు ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి, ఉచితం పడేయటం అన్నది కుక్కకి బిస్కెట్ పడేయటం లాంటిది. తీసుకునేవాడి పరిస్థితి కూడా అంతే. భగవద్గీతలో దానం ఎలా చేయాలో చెప్తుంది. ఉత్తమ దానం ఏమిటి? సాత్విక దానం, తామసిక దానం, రాజసిక దానం. సాత్విక దానం అంటే ఏమిటో తెలుసా? దాని పేరు ఉత్తమ దానం అంటాం. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఉచితం అంటే దానం. ఎవరికి ఇవ్వాలి? శారీరక మానసిక దుర్బలులకి దానం చేయాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల సర్వనాశనం అయిపోయి తిరిగి కోలుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి దానం చేయాలి. వేళకి 10 ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళకి కాదు. జనాల్లోకి వెళ్ళాలి. వాళ్ళకి ఏది అవసరమో ఎంక్వైరీ చేసి పాత్ర ఎరిగి తన ప్రత్యుపకారమును ఆశించకుండా చేసే దానం సాత్విక దానం, ఉత్తమ దానం. నా కాళ్ళు కళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి, సకలాంగాలు ఉన్నాయండి, మీరు నాకు దానం చేయొద్దు, ఉచితమే వద్దు ప్లీజ్ అన్నప్పుడు మాత్రమే రామరాజ్యం వస్తుంది, రామరాజ్యం ఏర్పడుతుంది. నాకు కాంది నాకు అక్కర్లేదు, నాకు అవసరం లేదు, నాకు అక్కర్లేదు, గిఫ్టులతో సహా. గిఫ్ట్ ఇస్తే ఆనందపడిపోతున్నాను చూడండి. గిఫ్ట్ అంటే ఏమిటి? అదర్స్ ప్రాపర్టీ అని అర్థం. సొంత కాళ్ళ మీద నిలబడి మన కష్టం మీద. మీరు గుర్తుపెట్టుకోండి, ఉచితం ఎప్పుడు అనుచితమే, అది సముచితం కాదు. కష్టపడి సాధించేదానికి విలువ ఉంటుంది, ఉచితానికి విలువ ఉండదు. ఇచ్చేవాడికి తీసుకునేవాడికి విలువ ఉండదు. కాబట్టి పాత్ర ఎరిగి మీరు ఎవరికైనా దానం చేయాలన్నా కూడా ఇది చూడండి, వాడి పాత్ర తెలుసుకోండి, వాడి అర్హత తెలుసుకోండి. దీనికి ఇంగ్లీష్లో ఒక నోషన్ ఉంది, గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు కోరికని బట్టివాడు, అర్హతను బట్టిస్తాడు. అర్హత ఏమిటో, అర్హతలు కలిగి ఉండటం ఏమిటో, ఎలాంటి వాడికి శ్రీకృష్ణుడు పరమాత్మ ఎలాంటి వాడిని తన భక్తుడిగా స్వీకరిస్తాడో భగవద్గీత చెప్తుంది మిత్రులారా.